నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గోదావరి బనకచెర్ల అంశంపై కేబినెట్లో ప్రస్తావనకు రానుంది. రాజీవ్ యువ వికాసంపై నిర్ణయం కూడా తీసుకోబోతుంది మంత్రి మండలి. గత భేటీలో ఆమోదించిన నిర్ణయాలపై సమీక్ష చేయనున్నారు. 15 రోజులకు ఓసారి భేటీ నిర్వహించాలని గతంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ కేబినెట్ భేటీ కానుంది. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్, జీవో జారీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గోదావరి బనకచెర్ల అంశం సైతం కేబినెట్లో ప్రస్తావనకు రానుంది. రాజీవ్ యువ వికాసంపై నిర్ణయం కూడా తీసుకోబోతుంది మంత్రి మండలి. గత భేటీలో ఆమోదించిన నిర్ణయాలపై సమీక్ష చేయనున్నారు. 15 రోజులకు ఒకసారి భేటీ నిర్వహించాలని గతంలో సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం మేరకు ఇవాళ కేబినెట్ భేటీ కానుంది. రైట్గా సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ కాబోతుంది. భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 సార్లు ఇప్పటికీ కేబినెట్ సమావేశం జరిగింది. గతంలోనే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గత వారం రోజుల క్రితం స్పష్టం చేశారు. ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఇవాళ కేబినెట్ సమావేశం జరుగుతుంది. అయితే ఇవాళ కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చింది అయితే సెప్టెంబర్ 30 కల్లా. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 కల్లా ఎన్నిక నిర్వహించాలంటే ఈ వారంలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి. సో నోటిఫికేషన్ సంబంధించి రిజర్వేషన్ అంశం సంబంధించి ప్రభుత్వం దగ్గర పెద్ద టాస్క్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్ల అమలు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు ఇవ్వడం పైన కేంద్రం వద్దకు అయితే చట్టం చేసినటువంటి నేపథ్యంలో బిల్లు చేసి అక్కడ పంపుతుంది. సో అక్కడ పెండింగ్ ఉన్న నేపథ్యంలో గవర్నర్ నుంచి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ ద్వారా జీవో తీసుకొచ్చి స్థానిక సంస్థలకు సంబంధించి కోర్టు నుంచి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపైన ఇవాళ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు మన సమాచారం ఉంటుంది. అలాగే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఎలా అడ్డుకోవాలి, చట్టపరంగా కావచ్చు, న్యాయపరంగా కావచ్చు, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా జలాలపైన కూడా ఖచ్చితంగా ఇవాళ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఇదే కాకుండా రాజీవ్ యువ వికాసం, విధి విధానాలు, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ చర్చించబోతున్నారు. అలాగే గతంలో కేబినెట్ భేటీలో అయితే 318 పైగా అంశాలకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ చేసింది. వాటిని క్షేత్రస్థాయిలో ఏ విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు ఇంప్లిమెంట్ చేశారు, వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అంశం పైన కూడా కేబినెట్ జరగదు. సో మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన కేబినెట్ రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.